హాయ్ ఆల్, ఇది నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళే ముందు రోజు బ్లాగ్. మా పెద్ద పాపని ఇక్కడ ఉంచేసి వెళ్తున్నాను. మా హస్బెండ్కి రావడానికి వీలవ్వట్లేదు, ఇద్దరిని తీసుకెళ్ళడానికి నాకు సెట్ అవ్వదు, జర్నీలో ప్రాబ్లం అవుతుందని తినని ఇక్కడ ఉంచేసి చిన్న పాపను ఒక్కదాన్ని తీసుకెళ్తున్నాను. ఫస్ట్ బాగానే ఉంది, ఉంటాను అనింది, తర్వాత ఏడ్చింది. సర్లే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను ఉంటావా అంటే సరే అని వెళ్ళింది. ఐస్ క్రీమ్ తీసుకున్నాక చూడండి, సరే బాయ్ అని చెప్పి వెళ్తుంది. ఐస్ క్రీమ్ ఈజీగా మమ్మీని రీప్లేస్ చేసింది. ఈ రోజుకి నా చిన్న పాపకి అండ్ నా లగేజ్కి కేర్ టేకర్ తనే. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్ళాం. లక్కీలీ మా ఫ్రెండ్ శైలు వాళ్ళ ఇల్లు కూడా అదే ఊర్లో. మార్నింగ్ వెళ్ళి నేను కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. మా చిన్నారు వీళ్ళందరితో ఆడుకుంటూ ఉండింది. మెల్లిగా లేచి రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్ళేసాం. మేము వెళ్ళేసరికి పెళ్ళి మొత్తం అయిపోయింది. లాస్ట్కి అలా స్టేజ్ ఎక్కేసి ఫొటోస్ దిగాం. మా అంజు కోసం మేమైతే ఒక గిఫ్ట్ తీసుకున్నాం. మేము టోటల్ 10 మెంబర్స్ గ్యాంగ్. ఒకరు పెళ్ళంటే మిగిలిన 9 మెంబర్స్ కలిపి గిఫ్ట్ తీసుకుంటున్నాం. సో దానికోసం ఈ రింగ్ తీసుకున్నాం. మా శైలు పెళ్ళిలో టీవీ తీసుకున్నాం. నా పెళ్ళిలో ఫ్రిడ్జ్ తీసుకున్నారు. ఆ గిఫ్ట్ మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళి నాదే. అప్పుడప్పుడే అందరూ సెటిల్ అవుతూ కొంచెం ఖాళీగా ఉన్నారు. సో అప్పుడు అందరికీ చాలా ఫ్రీ టైం ఉండింది. 2 days నా పెళ్లి పనుల్లోనే కంప్లీట్గా ఉండిపోయారు. పెళ్లి రోజు మార్నింగ్ మా హస్బెండ్ కోసం కార్ పంపించాలి అంటే 2 కార్లు వెళ్ళాయి. మా హస్బెండ్ అబ్బా వీళ్ళు చాలా గ్రేట్, 2 కార్స్ పంపించారు అనుకున్నాడంట. కానీ తీరా చూస్తే ఒక కార్ మొత్తం మా ఫ్రెండ్స్ అని నిండిపోయారంట. ఇప్పటికీ చెప్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం ఒక చోట కలిసి టైం స్పెండ్ చేసిందే లేదు. శైలు పెళ్ళిలో కలిసిన నేను జస్ట్ ఒక 1 hour అలా ఉండి వచ్చేసాను. అప్పుడు నేను క్యారింగ్. సో నెక్స్ట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసి తినేసాం. టోటల్ వెజిటేరియన్. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మా వాళ్ళు. అలా తినేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని కూర్చున్నాం. ఖాళీగా అలా ఏం పోజిస్తారు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండండి అంటే నాకు మిరపకాయ బజ్జీ రాలేదు అని మాట్లాడుకుంటున్నాం. సో పెళ్ళంతా అయిపోయాక ఇంకా మా మమ్మీ కూడా పెళ్ళికి వచ్చింది. ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాం. మా చిన్న పాపను కూడా మా అమ్మతో పంపించేస్తున్నాం. ఫస్ట్ టైం అలా తనను ఒక్కదాన్ని పంపించడం. చూడాలి ఎలా ఉంటుందో. పాపం నేను కూడా వెనకాలే వస్తానేమో అని చూస్తుంది. ఇంకా నన్ను చూస్తే ఏడుస్తుంది అని చెప్పి నేను సైడ్కి వచ్చేసాను. కొంచెం బాధగానే అనిపించింది, బట్ తప్పలేదు. అలా వాళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయారు. చంద్రముఖిలా మారిన మా గంగని చూడండి. ఈవినింగ్ వరకు పాపం చాలా అలసిపోయింది, చాలా డల్ అయిపోయింది, అస్సలు ఓపిక లేకుండా పోయింది. అలా దాంతో కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇదే కదా ఫ్రీ టైం మాకు దొరికింది పెళ్ళి మొత్తంలో. దాంతో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ శైలు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ శైలు వాళ్ళ ఇంటికి వచ్చి డిన్నర్ అయితే చేసేసాం. నా 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే ఊర్లో ఉండి నేను మాత్రం ఎక్కడో దూరంగా ఉంటున్నానంటే నాకైతే చాలా జెలసీగా ఉంది. వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉంటారని. మళ్ళీ తినేసాక అప్పగింతల దగ్గరికి అయితే వచ్చేసాం. నా పెళ్ళిలో అయితే అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాతోనే ఉంది. బట్ నేను దాని పెళ్ళిలో అలా ఉండలేకపోయాను. అసలు పెళ్ళి టైం వరకు వస్తానో రానో అన్న డౌట్ ఉండింది. పెళ్ళైతే అంతే కదా, చాలా చేంజెస్ వచ్చేస్తాయి. బట్ ఎట్ లాస్ట్ అటెండ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే ఉండింది. ఒకవేళ అటెండ్ అవ్వకపోయి ఉంటే చాలా రిగ్రెట్ ఉండేది లైఫ్ లాంగ్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.